హలో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే నిన్న వైజాగ్ వెళ్తానండి. అరకు నుంచి వైజాగ్ అయితే బయలుదేరాను. ఇక్కడికి చూశారు కదా, వర్షం అయితే కొద్దిగా పడి తగ్గింది. ఆ విజువల్ అయితే ఒక విచిత్రంగా ఉంది. బ్లూగా, గ్రీన్గా అన్ని విధాలుగా ఉన్నాయన్నమాట. అక్కడ చూస్తుంటే చాలా వెచ్చగా ఉంది అనమాట. ఈ అరకు ప్రాంతంలో ఎప్పుడు వర్షం పడుతుంది చెప్పలేమండి. రెగ్యులర్గా వర్షం అనేది పడుతూనే ఉంది. ఇయర్ అయితే అసలు తగ్గట్లేదు. సో ఈ గ్రీనరీ అయితే ఎలా ఉంది, అక్కడ చూస్తే నీలం రంగుల వైట్ మబ్బు అలా ఆకాశానికి తాకినట్టు ఉంది అనమాట. ఇక్కడ చూస్తుంటే మనం వెళ్తున్నాను రోడ్డుకి. ఈ రోడ్డు వెంట వెళ్తుంటే ఇటు నుంచి అయితే వెళ్ళిపోయానండి సరదాగా. ఎందుకంటే వైజాగ్ వెళ్ళి పని మీద వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయిన తర్వాత అటు నుంచి వచ్చేసరికి అయితే కొన్ని రోడ్లు అయితే బ్లాక్ చేస్తారండి. ఇంకా అనంతగిరి దగ్గర అయితే బ్లాక్ చేశారు. రాళ్ళు చెట్లు పడిపోతున్నాయి అనమాట. ఆన్ ద వే రోడ్లో అనమాట. కొండ ప్రాంతం కదా, కొండ సరిగా విరిగి పడుతున్నాయి కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడికి మనకైతే బల్లుగూడ దగ్గర అండి. ఇది అరకు నుంచి వైజాగ్ రోడ్లు బల్లుగూడ అనమాట. ఈ కొత్తగా వేసినటువంటి రోడ్ అనమాట ఇది. ఈ విధంగా అయితే మనకు ఉంది. ఎంతో చక్కగా కనిపిస్తుంది చూడడానికి. ఇక్కడ చిన్న విలేజ్ ఉంటుంది బల్లుగూడ అని చూస్తారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడికి. ఈ విలేజ్లో ఎంతో అందంగా ఉంటుంది అనమాట. ఇక్కడ గిరిజనులు నివసిస్తుంటారు ఈ ప్రాంతంలో. ఇక్కడికి అయితే ఎంతో వర్షాలతో ఎంతో కూలింగ్ ఉందన్నమాట. మనం చూడడానికి కూడా ఎంతో ఎవిగా బాగుంటుంది ఇక్కడికి. ఈ పచ్చదనం అనేది ఈ ప్రకృతి వల్ల, పర్యావరణం ఎక్కువ మన వర్షం పడిపోవడం వల్ల మన గ్రీనరీ అనేది తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే రాను ఎదిగే మొక్కల్ని కూడా ఎదగనివ్వకుండా ఉంచుతుంది అనమాట. ఈ వర్షం డైలీ పడడం వల్ల కొద్దిగా మనకు సన్లైట్ అని తీసుకోకపోవడం వల్ల పెరగదన్నమాట మొక్కలు. చూసారు కదా, ఈ విధంగా అయితే మన గిరిజన ప్రాంతంలో అయితే ఈ విధంగా ఇటువంటి ఈ మోంతి తుఫాను వల్ల ఎన్ని కారణాలు అయితే వస్తున్నాయన్నమాట. చూస్తారు కదా, ఇక్కడికి మనం వస్తే వెళ్తున్న అటు నుంచి వచ్చేటప్పుడు ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడికి వర్షం తక్కువ ఉంది. అప్పుడు వచ్చే దారిలో మనకేంటంటే ఈ వాటర్ ఫాల్ అనేది వచ్చిందన్నమాట. ఇక్కడికి ఆ రోడ్ నిండా వాటర్ అయితే అయిపోతుంది యాక్చువల్లీ. ఇంకా అవ్వలేదు. నేనైతే ముందుకు వస్తాను. ఈరోజు అయితే నేను ఫుల్గా బురదతో వాటర్ వచ్చాయన్నమాట ఇక్కడికి మనం చూడడానికి. చూసారు కదా, ఎంతోమంది ఈ స్పాట్లో అయితే ఉన్నారు. ఇక్కడికి ఎంతో సరదాగా ఉన్నారనమాట. ఈ మోంతి తుఫాను వల్ల ఎక్కడ పడితే అక్కడ వాటర్ వచ్చి కొండసరి విరిగి పడిపోతుంది కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా వెళ్ళాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉన్నాయి మన ప్రాంతంలో. చూడండి, చాలా మంచి నీరు అనమాట. మేము అప్పుడు ఆంధ్రవేలు వెళ్ళేటప్పుడు ఆ నీరు తాగుతామండి అప్పుడప్పుడు. ఎందుకంటే దాహం వేసినప్పుడు ఈ వాటర్ తాగుతాం మేము. మంచినీరు ఉపయోగిస్తాం అనమాట అవి. ఈ ప్రాంతంలో అయితే ఎంతో చల్లగా ఉంటుంది. ఈ వీడియోని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసేయాలండి. ఒక ఉంటాను. బాయ్.